నా పేరు శివప్రశాంత్, పిడిఎస్ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని. భద్రాచలం నియోజకవర్గంలో ఉన్నటువంటి త్రివేణి విద్యా సంస్థలో ఏజెన్సీని విద్యకు ఈరోజు దూరం చేసే పరిస్థితి కనబడతా ఉంది. విద్యార్థుల్ని త్రివేణి విద్యా సంస్థలలో వేలకు వేల రూపాయల ఫీజులు ఈరోజు తీసుకున్న పరిస్థితి. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ సంబంధించినటువంటి సెక్షన్స్ సంబంధించిన దాంట్లోనే ఎక్కువ ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. 10th క్లాస్ ఫీజు ఈరోజు త్రివేణి స్కూల్లో, భద్రాచలం త్రివేణి స్కూల్లో 50,000 నుంచి 60,000 రూపాయల మధ్యలో త్రివేణి స్కూల్లో ఫీజుల వివరాలు ఈరోజు నోటీస్ బోర్డులో పెట్టుకోకుండా తల్లి దగ్గర నుంచి బాగా పీడించే పరిస్థితి కనబడతా ఉంది. ఇది అధికారులందరికీ కూడా తెలిసినా కానీ సరే పట్టించుకునే పరిస్థితి లేరు. రెండోది, భద్రాచలం సంబంధించినటువంటి త్రివేణి విద్యా సంస్థలలో బుక్స్ కూడా ఇష్టార్థమైనటువంటిగా అమ్మి వాళ్ళకి ఒక 10th క్లాస్ కానీ 3rd క్లాస్ నుంచి మొదలు పెడితే, ఎల్కేజీ యూకేజీ నుంచి మొదలు పెడితే 10th క్లాస్ విద్య సంబంధించినటువంటి వాళ్ళకి 10,000, 12,000, అట్లాగే 7,000, 5,000 రూపాయలు ఈ రోజు ఖచ్చితంగా బుక్స్ ఫీజులు తీసుకునే పరిస్థితి కనబడతా ఉంది. ఒక పక్క ఏజెన్సీ చట్టాలలో విద్యా హక్కు చట్టం చెప్తా ఉంది, స్కూళ్లలో యూనిఫామ్ అమ్మరాదు, స్కూలు బుక్స్ అమ్మరాదు అని చెప్పేసి ఒక పక్క చెప్తున్నా కానీ అవన్నీ తొంగలో తొక్కి ఈరోజు త్రివేణి విద్యా సంస్థ అధికారులను శాసించే స్థాయికి ఎదిగింది. ఫీజుల నియంత్రణ చట్టాన్ని పక్కకు పట్టించుకునే పరిస్థితి లేదు. అధికారులను మాత్రం మేనేజ్ చేస్తూ ఈరోజు విద్యా సంస్థ నడుపుకుంటా ఉన్నారు. కాబట్టి సిద్ధశుద్ధి విద్యా సంస్థలు, ఏజెన్సీలు విద్యార్థులకి నాణ్యమైన విద్య అందించాలంటే, ప్రైవేట్ విద్యా సంస్థలు చదువుకోవాలంటే ఖచ్చితంగా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి పీడిఎస్ డిమాండ్ చేస్తా ఉంది. లేని పక్షంలో ఖచ్చితంగా పీడిఎస్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా త్రివేణి విద్యా సంస్థ సంబంధించినటువంటి ఫీజుల నియంత్రణ చేయించేంత వరకు కూడా ఖచ్చితంగా నిరంతరం పోరాటం చేస్తుందని, లేకుంటుంటే అధికారులు స్పందించకుండా ఉంటే మాత్రం దశలవాట పోరాటం నిర్వహించి ఖచ్చితంగా స్కూల్ పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పీడిఎస్ డిమాండ్ చేస్తా ఉంది. దాంతో పాటు పీడిఎస్ సంబంధించిన దాంట్లో త్రివేణి విద్యా సంస్థకి సంబంధించినటువంటి పర్మిషన్స్, ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయని కూడా బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ 10th క్లాస్ సంబంధించినటువంటి బ్రాంచ్ ఒకటి, అట్లాగే నర్సరీ దగ్గర నుంచి 5th క్లాస్ సంబంధించినటువంటి బ్రాంచ్లు 2 బ్రాంచ్లు ఉన్నాయి. 2 బ్రాంచ్ల పర్మిషన్ లేదనేది ఒక పక్క వాదన ఉన్నప్పటికీ కూడా అసలు అధికారులకు సంబంధించినటువంటి లోకల్ ఎంఈఓ గారిని, డిఈఓ గారిని స్పందించి ఈ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి పీడిఎస్ అధికారులను హెచ్చరిస్తా ఉంది.